హలో ఎవ్రీవన్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మనోచిన్నులతో పాటు నేను ఇవాళ మహాశివరాత్రి సందర్భంగా మా వెంకటగిరిలో ఉన్న పెద్ద శివాలయంకి అయితే వెళ్ళామండి. అక్కడ శివుణ్ణి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైన గుడి అండి. మా వెంకటగిరిలో అప్పట్లో రాజావారు అయితే దీన్ని నిర్మించారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదంతా చాలా పురాతనమైన గుడి అన్నమాట. ఇక్కడ గోడల పైన శిల్పాలు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇవన్నీ కూడా 3D రూపంలో అయితే ఉంటాయండి. అంటే ఒకే చిత్రంలో మనకి రకరకాలుగా భంగిమలు అయితే ఉన్నాయి. ఈ గుడి అయితే చాలా పెద్ద గుడి అండి. కార్తీక మాసంలో అయితే ఇంత ప్లేస్ ఉన్నా కూడా ఎక్కడ అయితే ఖాళీ అయితే ఉండదండి ఈ గుడిలో. శివరాత్రి సందర్భంగా అందరూ కూడా గుడిలో దీపాలు అయితే పెడుతూ ఉన్నారు. లోపల స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు అండి. మనం ఎక్కడైనా గుడిలోకి వెళ్ళినప్పుడు మన పాదాలు కడుక్కునేసి మనం దేవుడి దర్శనంకి అయితే వెళ్తాము. మనకి ఎక్కడైనా గుడిలో ట్యాంకులు ట్యాప్లు అయితే ఉంటాయి. కానీ ఈ గుడిలో బావిలో నుంచి నీరు చేదుకొని మాత్రమే మనం కాలు కడుక్కోవాలి. ఇంతకుముందు వెంకటగిరి నెల్లూరు డిస్టిక్ లో ఉన్నదండి. ప్రజెంట్ ఇప్పుడు ఇది తిరుపతి డిస్టిక్ కిందకైతే వస్తుంది. వెంకటగిరిలో పట్టు చీరలు ఎంత ఫేమస్, అలాగే పెద్ద శివాలయం కూడా అంతే ఫేమస్ అండి. ఈ శివాలయం చాలా పెద్దదండి. ఈ మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామివారికి కళ్యాణం, అలాగే రాత్రికి జాగారం, భజనలు, ఎన్నో దేవుడి కార్యక్రమాలు అయితే ఇక్కడ జరుపుతారు. ఇక్కడ నుంచే స్వామివారి దర్శనానికి అయితే వెళ్తామండి. మేము ఇప్పుడు స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్తున్నాము. లోపల మొబైల్స్ అయితే అలో ఉండదండి. ఈ వెంకటగిరి ఎస్టేట్ ఒకప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఒక ఎస్టేట్ అండి. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన ఈ రాజ్యాన్ని 1600లో వెలుగోటి రాయడప్ప నాయుని తిరిగి స్థాపించారన్నమాట. 17వ శతాబ్దం ప్రారంభంలో రాజగోపాల కృష్ణ యాచేంద్ర గారు ప్రముఖ పాలకులలో ఒకరండి. ఇది వచ్చేసి రాజాగారి కోట అన్నమాట. ఇది ఎంట్రన్స్ లోపలికి. వాళ్ళ మునిమన వల్ల అయితే ఈ కోటలో ఉన్నారండి. రాజా వీధిలో స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందండి. ఇక్కడ పిల్లలు ఎంతో ఉత్సాహంగా భజన అయితే వేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ అయితే శివాలయంకి అయితే వెళ్ళొచ్చాము. సాయంత్రం ఇంట్లోనే పూజ చేసుకుందాం అనుకున్నాను. అందుకోసం నేను చామంతులు అలాగే రోజా పూలతో మాల కడుతున్నాను. నేను ఇక్కడ టీపాయికి దారం వేశానండి. 2 వరుసలు దారం తీసుకున్నాను. స్టార్టింగ్ లో ఒక దారాన్ని ఎక్స్ట్రా వదులుకున్నాను. అంటే పూలు పెడుతున్నప్పుడు ముడి వేయడానికి వీలుగా దారాన్ని అయితే టైట్ గా లాక్కోవాలి. ఒక్కొక్క పువ్వు పెట్టుకుంటూ ఇలా ముడి వేసుకుంటూ మాలనైతే అల్లేశాను. ఈ విధంగా 2 మాలలు అయితే రెడీ చేసుకున్నానండి. ఇలా స్వామివారి పటానికి అయితే మాలను అలంకరించాను. అలాగే మేము ఈషా ఫౌండేషన్కి వెళ్ళినప్పుడు ఆదియోగి స్టాచ్యూ అయితే తెచ్చుకున్నానండి. సో ఆయనకు అభిషేకం చేసి ఇలా అలంకరించాను స్వామివారికి. మా పిల్లలతో కూర్చొని ఓం నమ శివాయ చెప్పుకుంటూ చక్కగా మేమైతే పూజ చేసుకున్నాము. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఈ శివరాత్రి నాడు ఆ మహాశివుని ఆశీస్సులు మీ అందరికీ లభించాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.